లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సీట్లు గెలిస్తే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గతంలో తనను కేసీఆర్ అక్రమ కేసులో అరెస్టు చేశారని, ఇప్పుడు అదే రూట్లో బీజేపీ వెళ్తోందని ఆరోపించారు. ఎంత బెదిరించినా తానెవరికీ భయపడేది లేదు అన్నారు సీఎం రేవంత్. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మరోసారి ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతారన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట జనజాతర సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ ను గెలిపిస్తే బీజేపీతో పొత్తని కేసీఆర్ చెప్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వమన్నారు రేవంత్. మరి 5 ఏళ్లల్లా నిజామాబాద్ లో గుండు గాని, కరీంనగర్ లో ఉన్న అరగుండు గాని, ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చింది. బీజేపీ ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దయితాయి. మిత్రులారా, కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానియం. కేసీఆర్ ఇంటి మీద కాకి మా ఇంటి మీద వాళ్తే ఒక్కటే దెబ్బకు తుపాకీ తోని లేపి అవతలేస్తాం. కేసీఆర్ ఆత్మ అమిత్ షాను ఆవహించిందన్నారు సీఎం రేవంత్. తనను బెదిరించేందుకు ఢిల్లీ నుంచి గాంధీ భవన్ కు పోలీసులను పంపించారని విమర్శించారు. భూపాలపల్లి జిల్లా రేగొండలో జరిగిన సభలో పాల్గొన్నారు సీఎం. మోదీ సర్కార్ను ప్రశ్నిస్తే వేధించడం కామన్ అయిందన్నారు. కానీ తాను ఎవరికీ భయపడనని చెప్పారు. గుజరాత్ పెత్తనానికి తెలంగాణ పౌరుషానికి మధ్య పోరు నడుస్తుందన్నారు రేవంత్. ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి. రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని. అందుకే నేను ఇవాళ సూటిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా. చూసుకుందాం బిడ్డ, మీ గుజరాత్ పెద్దనమా, మా తెలంగాణ పౌరుషమా? ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు. 10 ఏళ్ల నుంచి తెలంగాణలో కేసీఆర్, కేంద్రంలో మోదీ అధికారంలో ఉన్నా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు సీఎం రేవంత్. తెలంగాణ వచ్చినా అనేక సంస్థలను మోదీ రద్దు చేశారన్నారు. హైదరాబాద్ కు కొత్త మెట్రో రైలును అడిగినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. మూసీ ప్రక్షాళన కోసం అనా పైసా నిధులు ఇవ్వలేదన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగినా మోదీ ఒప్పుకోలేదన్నారు. సరూర్ నగర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు సీఎం. కొండాపూర్ బీఆర్ఎస్ కార్పొరేటర్ షైక్ హమీద్ సీఎం సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. చేవేళ్ల సెగ్మెంట్ లోని బాలాపూర్, బడంగ్పేట్లో రాత్రి రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం రేవంత్. నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్, ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్, చాంద్రాయన్ గుట్ట నుంచి P7 రోడ్, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు అడిగినాం. మనకు మెట్రో రైలు ఇయ్యలేదు. మా పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రధానమంత్రిని 10 సార్లు కలిసిండు. మూసి మురికి నీళ్లతోటి మా నల్గొండ ప్రజలు చచ్చిపోతుండ్రు, మా మూసికి నిధులు ఇయ్యి, మా మూసి మురికిని తీయి అని అడిగినరు. కానీ అనా పైసా కూడా మూసికి ఇవ్వలేదు. గాంధీ భవన్ నుంచి నిన్న ఉదయం మంత్రులు, ఎంపీ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు, అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. అభ్యర్థుల నామినేషన్లు స్క్రూటినీ పూర్తి కావడంతో కొత్త వ్యూహాలపై చర్చించారు. నేతలు అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రచారంలో కీలకమైన 11 రోజులు ప్రణాళికబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పారు. జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, విష్ణునాథ్, వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రాముడి పేరుతో బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పొన్నం ప్రభాకర్. 2 విడతల పోలింగ్ ముగియడంతో బీజేపీ నేతలు వణుకుతున్నారని తెలిపారు. బండి సంజయ్ జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. వాస్తవాలు గ్రహించి కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు పొన్నం ప్రభాకర్. బండి సంజయ్ గారు వచ్చి ఎంతసేపు కూడా మతపరమైన విద్వేషాలు లేదా వివాదాస్పద అంశాలు తప్ప ఎన్నడూ కూడా నియోజకవర్గ ప్రజల కష్టాలు కానీ నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదు. ఇవాళ కూడా ఊర్లలోకి పోతే నేను ఈ పని చేసినా ఆ పని చేసినా కాదు, ఆ చింతలు వచ్చినాయా, రాముడు దేవుడు ఫోటో వచ్చిందా అని అడుగుడు తప్ప ఇంకొక మాట లేనటువంటి ఈ వ్యక్తిని, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి బండి సంజయ్ని తప్పకుండా ఇంటికి పంపి మనం ఈరోజు మరొక్కసారి ఆనాడు స్వాతంత్రోద్యమం కోసం కష్టపడాల్సినటువంటి అవసరం ఉందని మాట మనం చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం దోచుకుంటే కేంద్రంలో అంబానీ, అదానీలకు మోదీ దోచిపెట్టారన్నారు మంత్రులు. పేదలను దోచి పెద్దలకు పెడుతున్న బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. కుల మతాల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని ఆరోపించారు. కాషాయ పార్టీని ఓడించి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు మంత్రులు. ఇక్కడ తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకు తింటే అక్కడ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీలకు మాత్రమే ఈరోజు వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రైవేటీకరణ చేసి మన
మన ప్రాపర్టీస్ అన్ని కూడా మరి పనిచేస్తా ఉన్నారు. కాబట్టి మనం ఆ కుట్రను ఛేదించాలంటే ఇందిరమ్మ రాజ్యం కేంద్రంలో కూడా రావాల్సిన అవసరం ఉంది. బీజేపీ 10 ఏళ్ల కాలంలో 500 గ్యాస్ సిలిండర్ 1200 పెంచింది. 60 రూపాయలు ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ 120 పెంచింది. సీఎం రేవంత్ రెడ్డి జమ్మికుంట రేగొండ బహిరంగ సభల దగ్గర బీజేపీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్రానికి బీజేపీ ఇచ్చిందేమీ లేదంటూ మోదీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శిస్తూ గుడ్డు ఆకారంలో బ్యానర్లు ప్రదర్శించారు. 10 ఏళ్లుగా మోదీ సర్కార్ రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని మండిపడ్డారు నేతలు.